ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రఘుపతి వెంకయ్య నాయుడు మన తెలుగువాడు. ఈయన ఒక ఫోటోగ్రాఫర్. మద్రాస్ లో ఒక ఫోటో స్టూడియో కూడా రన్ చేసేవారు. ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. 1910లో ఒక క్రోమో మెగాఫోన్ ను 4000 అడుగుల ఫిల్మ్ ను విదేశాల నుండి తెప్పించుకుని వాటిని ప్రదర్శించడం ప్రారంభించారు. అప్పట్లోనే ఈయన 3 minutes లెంత్ తో 12 షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. మద్రాస్ లోని విక్టోరియా పబ్లిక్ హాల్లో ఆ షార్ట్ ఫిల్మ్స్ ని ప్రదర్శించేవారు. కేవలం సినిమా మీద ఉండే ఇంట్రెస్ట్ తో ఎంతో దూరం ప్రయాణించి బెంగళూరు, విజయవాడ, శ్రీలంక, రంగూన్, పెగు వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ సినిమాలను ప్రదర్శించేవారు. 1910లో కేవలం ఈయన తీసిన సినిమాలు ప్రదర్శించడానికి చెన్నైలో ఎస్ప్లాండెడ్ అనే సినిమా హాల్ నిర్మించారు. 1912లో గేటీ అనే సినిమా థియేటర్ ని మౌంట్ రోడ్ లో నిర్మించారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా నిర్మించిన పర్మనెంట్ సినిమా థియేటర్ ఇది. ఇలా అయినా ఎన్నో సినిమా థియేటర్లను నిర్మించారు. ఈయన నిర్మించిన సినిమా థియేటర్స్ లో అమెరికన్ ఇంకా యూరోపియన్ సినిమాలను ప్రదర్శించేవారు. అప్పట్లో మన భారతదేశంలో కేవలం ముఖ్య చిత్రాలు మాత్రమే నిర్మించేవారు. 1919లో స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు. దీనినే గ్లాస్ స్టూడియో అని కూడా పిలిచేవారు.